హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు నేను నీట్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, అందులో ఏ ట్రిక్స్ మనం యూస్ చేయాలి స్కోరింగ్ కోసం, ఏ టాపిక్స్ డూ ఆర్ డై చాప్టర్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ కెమిస్ట్రీ అయితే డీటెయిల్గా చెప్తాను. సో అలాంగ్ విత్ దట్ నాకున్న సర్కిల్ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా నేను కొన్ని చాప్టర్స్ డూ ఆర్ డై చాప్టర్స్ కలెక్ట్ చేశాను, బయాలజీలో అండ్ ఫిజిక్స్లో కూడా. మీకు అవి ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత అసలు పేపర్ టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఆ టైం మేనేజ్మెంట్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కొన్ని బిట్స్కి లాజిక్తోని ఎట్లా పెట్టాలి, మ్యాక్సిమం ఎక్కువ బిట్స్కి లాజిక్ అప్లై చేయలేకపోవచ్చు ఇక్కడ నీట్లో, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది నీట్లో. అదే ఎంసెట్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి మనం కంప్లీట్ లాజిక్ చెప్పవచ్చు, కానీ ఇక్కడ చెప్పలేము. ఇక్కడ సబ్జెక్టు కూడా చదివి ఉండాలి. The important thing in the NEET is మెమరీ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా ఇస్తారు. మైండ్ ఇట్, మెమరీ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా ఇస్తారు. ఎందుకు అంటే రేపు మీరు డాక్టర్ అయిన తర్వాత ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ అనేది అన్నీ గుర్తుండాలి కాబట్టి మెమరీ టెస్ట్ చేయడం కోసం ఈ ఎగ్జామ్ పెడతారు. లేదు అంటే నిమిషానికి ఒక బిట్ చేయమని చెప్పరు. కాబట్టి ఫస్ట్ థింగ్ మెమరీ అంటే డైరెక్ట్ బిట్సే ఎక్కువ ఉంటాయని అర్థము. ఓకే, మీకు బయాలజీలో డైరెక్ట్ బిట్సే ఉంటాయి, ఫిజిక్స్లో మ్యాక్సిమం 70% డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, ఒక 30% కొంచెం సొల్యూషన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్. కెమిస్ట్రీలో అంతే, 70% వరకు డైరెక్ట్గా అంటే మనం చూసి వెంటనే ఆన్సర్ చేయగలిగేవే ఉంటాయి. తర్వాత నీట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెక్స్ట్ బుక్ రీడింగ్. అది బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, టెక్స్ట్ బుక్కే చదవాలి. కానీ ఈ వారంలో నేను అడ్వైస్ చేయట్లేదు టెక్స్ట్ బుక్ అని. ఇప్పటి వరకు మీరు టెక్స్ట్ బుక్ చదివి ఉండాలి. టెక్స్ట్ బుక్ చదివి ఉన్న పిల్లలకి ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్ చేసేది నీట్లో ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని అందులో ఉన్న పాయింట్స్, అందులో ఉన్న ఎగ్జాంపుల్స్తోనే ఫ్రేమ్ చేస్తారు. మ్యాక్సిమం 95% to 96% యాజ్ ఇట్ ఈస్గానే ఫ్రేమ్ చేస్తారు. అంటే అందులో ఉన్న ఎగ్జాంపుల్నైనా వాడచ్చు, లేదా అందులో ఉన్న కాన్సెప్ట్నైనా వాడచ్చు, అట్లా వాడి డైరెక్ట్ బిట్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదివి ఉండాలి ఇప్పటికల్లా. అది చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్స్ తయారు చేసుకొని ఉంటే ఇప్పుడు అది రివైజ్ చేయడం ఈజీ. సో సరే, ఇప్పటివరకు గడిచిపోయింది ఏమైనా కూడా ఇప్పుడు మనం ఏ చాప్టర్స్ని రివైజ్ చేయాలి. ఒకవేళ రివైజ్ చేయాల్సి వస్తే ఈ 1 వీక్లో డూ ఆర్ డై చాప్టర్స్ ఏంటి అంటే, మీకు ఇక్కడ బయో తీసుకుంటే డూ ఆర్ డై టాపిక్స్ ఇన్ 11th బయోలో అయితే, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ 11th బయోలో అయితే, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్, సో లివింగ్ వరల్డ్ అంటే ఎనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ రెండు తీసుకోవాలి. అట్లానే 12th బయోలో అయితే జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇక్కడ 12thలో ఈ 3, 11thలో ఈ 3, ఇవి కంప్లీట్గా మీరు రివైజ్ చేయగలిగితే అదంత ఈజీ ఏం కాదు. ఇప్పటివరకు మీరు చదువుంటే ఈజీ, ఇప్పటివరకు చదవకుండా ఇవి మాత్రం ఇప్పుడు రివిజన్ చేయడం అనేది అంత ఈజీ కాదు, బట్ ట్రై చేయండి. సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అసలు ఏమి రాకుండా ఉండే బదులు ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చదవండి వీటిని. ఇందులో మీకు 60-70% మార్క్స్ వచ్చే గెయిన్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్కి వద్దాం. ఫిజిక్స్కి వస్తే 11th ఫిజిక్స్లో అయితే థర్మోడైనమిక్స్ 3 బిట్స్ వరకు ఇస్తాడు. థర్మోడైనమిక్స్లో కైనమెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, సో రొటేషనల్ మోషన్ కూడా ఇవి 11thలో వస్తాయి. థర్మోడైనమిక్స్, కైనెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. అదే 12th ఫిజిక్స్లోకి వస్తే ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్. సో ఆప్టిక్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, చూడండి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే దాన్ని ఇంకా ఏం లేదు, మీకు ఇవి చెప్పాను కదా, కంపల్సరీ కనీసం అవి కూడా చూడకుండా మీరు నీట్లో మెడిసిన్ సీట్ వస్తుంది అనేది కష్టం. ఓకే, మెడిసిన్ సీట్ రావాలి అంటే కనీసం చదవాలి. మీకు 2-3 రకాల రిజర్వేషన్లు ఉంటే సరే, 1-2 ఇందులో మిస్ అయినా ఏం కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్, ఇవి కవర్ చేసుకొని ఉండాలి ఫిజిక్స్లో. సో ఈ టాపిక్స్ అనేవి మీకు డూ ఆర్ డై
టాపిక్స్ అని చెప్పొచ్చు మనం. సో 11th బయాలజీలో 3, 12th బయాలజీలో 3, 11th ఫిజిక్స్లో 5, 12th ఫిజిక్స్లో 5 ఇచ్చాను. ఇకపోతే కెమిస్ట్రీ. సో ఇట్స్ మై సబ్జెక్ట్. ఇప్పుడు కెమిస్ట్రీలో అయితే 11th అయితే ఏం చదవాలి, 12th అయితే ఏం చదవాలి. ఇక్కడ ఏంటంటే కెమిస్ట్రీలో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఒక ఆర్గానిక్లో ఉన్న జిఓసి, హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్, ఆల్కైన్స్ ఇవి కూడా మీరు టాపిక్స్గా కన్సిడర్ చేస్తే 40 అబోవ్ ఉంటాయి. మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా అయ్యే కదా, అంటే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అన్ని చాప్టర్స్ చదవాల్సిన చాప్టర్సే, బట్ ఎక్కువ అంటే మోర్ దెన్ 1 వచ్చే చాప్టర్స్ ఏంటి అంటే 11th అయితే అటామిక్ స్ట్రక్చర్లో 2 వచ్చే ఛాన్స్ ఉంది. పీరియాడిక్ టేబుల్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లానే కెమికల్ బాండింగ్ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ బాండింగ్లో కంపల్సరీ 2 to 3 బిట్స్ వస్తాయి. 2 to 3 బిట్స్. ఎందుకంటే కెమికల్ బాండింగ్ అనేది బేసిక్ చాప్టర్ ఆఫ్ ఇనార్గానిక్ మొత్తం మాలిక్యులర్ స్ట్రక్చర్స్, బాండింగ్స్, యాంగిల్స్, బాండ్ యాంగిల్స్ అన్నీ దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. తర్వాత స్టాయికియోమెట్రీలో ఇది ఫిజికల్కి బేసిక్ చాప్టర్. ఇందులో కూడా 2 to 3 బిట్స్ రావచ్చు, లేదా మ్యాక్సిమం 2 బిట్స్గా మనం తీసుకోవచ్చు. తర్వాత జిఓసి తీసుకుంటే అందులో 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జిఓసిలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్లో 3 బిట్స్ వరకు రావచ్చు. హైడ్రోకార్బన్స్లో 3 బిట్స్ వరకు రావచ్చు. ఓకే, సో టోటల్ వీటి వరకు మీరు రివైజ్ చేసుకున్న ఒక 12-13 బిట్స్ కావచ్చు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ దేర్, ఏది మీకు ఇనార్గానిక్లో 14th గ్రూప్ బాగా చూసుకోండి. 14th గ్రూప్ నుంచే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు బిట్స్. తర్వాత ఎస్ బ్లాక్లో ఒకవేళ ఇస్తే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇస్తే బయాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది కదా, పొటాషియంది, సోడియంది, మెగ్నీషియంది, కాల్షియం, బయాలజికల్ ఇంపార్టెన్స్ అవి అంటే బయాలజీ రిలేటెడ్ తీసుకోవాలి మనం. మీకు అన్నీ ఆ రిలేటెడ్ ఇస్తారు. సెకండ్ ఇయర్కి వస్తే సొల్యూషన్స్ ఇంపార్టెంట్. సొల్యూషన్స్లోంచి 2 బిట్స్ వస్తాయి, వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కెమికల్ కైనెటిక్స్ కూడా అంతే. కెమికల్ అంటే నేను ఎక్కడ ఏది బేస్ చేసుకొని చెప్తున్నానంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. అప్రాక్సిమేట్ సార్ 1 వచ్చింది మీరు 2 వస్తాయన్నారంటే అది మనం ఏం చేయలేము. అప్రాక్సిమేట్ వాట్ వీ కెన్ సే ప్రిడిక్షన్. ఓకే, మనం ఊహిస్తున్నాం ఇన్ని వచ్చే ఛాన్స్ ఉంది అని ఊహిస్తున్నాం. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 కూడా ఫిజికల్ కెమిస్ట్రీయే. అంటే సెకండ్ ఇయర్లో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీ. తర్వాత ఆర్గానిక్లో సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో నుంచి ఒక 4 వరకు రావచ్చు. తర్వాత బయోమాలిక్యూల్స్ ఉంటుంది. బయోమాలిక్యూల్స్లో నుంచి ఒక 2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు బయాలజీ స్టూడెంట్స్ కాబట్టి బయోమాలిక్యూల్స్లో నుంచి 2 బిట్స్ రావచ్చు. తర్వాత పాలిమర్స్లో నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. కానీ మీరు చదవగలరా లేదా అనేది ఇప్పటివరకు చదువుంటే ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి, దాని యూజెస్ నేర్చుకోండి చాలు. ఓకే, సో పాలిమర్స్లో నుంచి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కూడా ఒకటి వస్తుంది. కానీ చదవగలిగితే చదవండి. సింపుల్ యాంటీబయాటిక్స్ ఏంటి, అనాల్జెసిక్స్ ఏంటి అట్లా చదవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇదంతా నేను సబ్జెక్ట్ ఏం చెప్పను, ఇంకా రిమైనింగ్ మీరు చదవగలిగితే చదవండి. సో మినిమం ఇవి మాత్రం కవర్ అవుతూ ఉండాలి. ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ బాగా చూసుకోవాలి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, సో ఈ చాప్టర్స్ని కవర్ చేస్తూ ఉండండి. నేనేమంటానంటే కెమిస్ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇంపార్టెంటే. సో ప్రతి చాప్టర్లోంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇప్పటికే రెడీ చేసుకుని ఉంటారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం రాస్తూ ఉండండి. తర్వాత ట్రిక్స్ విషయానికి వద్దాం. ఇంకా ట్రిక్స్ అండ్ టైం మేనేజ్మెంట్ చూద్దాం. సో ట్రిక్స్ అండ్ టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే నిమిషానికి ఒక బిట్ చొప్పున చేయాలి కాబట్టి అస్సలు వేస్ట్ చేయొద్దు టైము. పక్కన వాళ్ళని చూడాలని అసలు అనుకోవద్దు. ఎందుకంటే నీకు కనిపించినంత మేరలో కరెక్ట్గా నీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఉండదు వాళ్ళకి. ఓకే, EFGH అంటది, అందులో G1 G2 G3 G4 E1 E2 E3 E4 లైక్ దట్. నీ చుట్టుపక్కల ఎక్కడ నీ పేపర్ ఉండదు. కాబట్టి వాళ్ళు 4th ఆప్షన్ని 4th బిట్కి 1 పెట్టారు కాబట్టి నేను కూడా పెడతా అనుకోబాకండి. మీ
క్లాస్లో పెట్టినట్టు పెట్టకండి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు పక్కన చూస్తే మీకు టైం సరిపోదు. బయాలజీ, దట్ మీన్స్ బాటనీ అండ్ జువాలజీ, ఈ రెండు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఫటాఫట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలంటే చదువుకుంటూ. నీకు ఎన్ని వస్తే అన్నీ. లాటరీ పెట్టొద్దు ఇక్కడ. లాటరీ పెడితే నీకు నెగిటివ్ అయిపోతూ ఉంటాయి మార్క్స్. లాటరీ పెట్టొద్దు, ఎన్ని వస్తే అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఫిజిక్స్లోకి వస్తే, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో ఏమి టిపికల్ క్వశ్చన్స్ ఏమి అడగరు, పైపైనే అడుగుతారు. ప్రాబ్లం ఉంది అంటే దానికి ఇచ్చిన యూనిట్స్ని బేస్ చేసుకొని మీరు చేయండి. అంటే మీకు ఆల్రెడీ ఎంసెట్లో కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబ్లంలో మీటర్ పర్ సెకండ్, ఎక్స్ మీటర్ పర్ సెకండ్ అని ఒక వాల్యూ ఉంది. తర్వాత వై సెకండ్ ఇన్వర్స్ అని ఒకటి ఉంది వాల్యూ. ఆన్సర్స్ అడుగుతున్నారు. ఆన్సర్లో జెడ్ మీటర్స్, సెకండ్ ఆప్షన్ ఏ మీటర్స్ ఇట్లా ఇచ్చారు. అంటే ఆన్సర్ మీటర్లో ఉంది. ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్, సెకండ్ ఇన్వర్స్ ఇచ్చారు. ఈ రెండింటిని ఏం చేస్తే మీటర్ వస్తుంది? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీటర్ వస్తుంది, అవునా? అంటే XY. సో XY మీటర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ XY మీటర్ ఇచ్చారు. XY మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. లేదు, ఇక్కడ Y సెకండ్ ఇచ్చారు, సెకండ్ ఇన్వర్స్ కాకుండా. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయొచ్చు అంటే, సెకండ్ ఇస్తేనే మల్టిప్లై చేయాలి. అట్లా కాకుండా 1/2 ఇచ్చారనుకో, సెకండ్ ఇన్వర్స్ ఇస్తే ఇక్కడ Y సెకండ్ ఇస్తే సెకండ్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ క్యాన్సిల్ అయ్యి మీటర్ వస్తుంది మల్టిప్లై చేస్తే. ఒకవేళ సెకండ్ ఇన్వర్స్ అంటే 1/2 ఇచ్చారనుకో, అప్పుడు x/y తీసుకోవాలి. అంటే ఈ యూనిట్స్ని ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది? ఈ యూనిట్స్ని మల్టిప్లై చేస్తే ఈ యూనిట్ వస్తుందా, డివైడ్ చేస్తే ఈ యూనిట్ వస్తుందా, ఓకే, స్క్వేర్ చేస్తే ఈ యూనిట్ వస్తుందా, ఏం చేస్తే వస్తుంది? ఒక్కోసారి ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో మీటర్ ఉంటుంది, ఓకే, మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఆన్సర్లో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది, లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మీటర్ ఇంటూ 1/2ని మల్టిప్లై చేయాలి. అంటే ఒక వాల్యూ మీటర్ పర్ సెకండ్ ఇచ్చి ఉంటాడు, ఒక వాల్యూ 1/2లో ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఉంటాడు. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. అట్లా యూనిట్స్ ఏమి ఇచ్చారు అనేది చూడాలి. ఒకసారి ప్లాంక్స్ కాన్స్టెంట్ జౌల్ ఇంటూ సెకండ్ ఉంటుంది, టైం ఏమో సెకండ్స్లో ఇచ్చారు, కానీ ఆన్సర్ జౌల్స్లో ఉంది. అంటే ఈ సెకండ్ క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అవ్వాలంటే h/t వేయాలి. h/t వేస్తే ఇక్కడ జౌల్ సెకండ్లో సెకండ్, ఇక్కడ టైం సెకండ్, రెండు క్యాన్సిల్ అయ్యి జౌల్ ఆన్సర్ వస్తుంది. అట్లా ఫిజిక్స్లో యూనిట్స్ని బేస్ చేసుకొని కొన్ని చేసేయచ్చు ప్రాబ్లమ్స్, ఎందుకంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా కొన్ని డైరెక్ట్గా ఉంటాయి క్వశ్చన్స్. మీరు ఫిజిక్స్ హార్డ్ అనుకోకర్లే, కాకపోతే చేసే టైం మేనేజ్మెంట్ అప్పుడు చెప్తా ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని. ఈ బేస్కి ఈ లాజిక్స్తో మీరు చేసేయచ్చు. కెమిస్ట్రీలో కూడా యూనిట్స్ మీకు తక్కువ అప్లికేబుల్ అవుతాయి, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో యూనిట్ని బేస్ చేసుకొని చేయగలిగేటట్లు వస్తే ఓకే, వెల్ చేయొచ్చు. అట్లా 1 or 2 ఉంటాయి, ఎక్కువ ఉండవు. అంటే నేను చెప్పేది మీకు వచ్చే దాంట్లో ఒక 4-5 మార్క్స్ పెరగడానికి అంతే. ఎంసెట్లో లాగా నేను చెప్పట్లేదు 10 మార్క్స్ పెరుగుతాయి ఎట్లా అని, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ మీరు కానీ ఊహించి రాశారు అంటే పోయినట్లే. నీకు వచ్చే మార్క్స్ కూడా రావు, నీకు వచ్చే 40 కూడా పోతాయి, 15 or 10 వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు వేటిని ఆన్సర్ చేయాలి, ఏ ఆర్డర్లో చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ కోసం ఫస్ట్ బయాలజీ చేయండి. ఫస్ట్ బయాలజీ, ఆఫ్టర్ దట్ కెమిస్ట్రీ, లాస్ట్ ఫిజిక్స్. అది కూడా ఈ పట్టుకొని ఫిజిక్స్కి టైం లేకుండా చేసుకోవద్దండి. మొత్తం చెప్పాను కదా, టైం స్ప్లిట్ చేసుకోవాలి. మీకు 3 hours ఉంటాయి, 4 subjects రాయాల్సి ఉంటుంది మీరు. కాబట్టి 1/2 hour బాటనీ, 1/2 hour జువాలజీ, 50 minutes కెమిస్ట్రీ పెట్టుకొని, లేదా 60 minutesలో అయినా కెమిస్ట్రీ చేయగలిగితే రిమైనింగ్ 60 minutes ఫిజిక్స్. అట్లా ఉండాలి టైం మేనేజ్మెంట్. ఓకే, అసలు యాక్చువల్గా ఏంటంటే 50 minutesలో కెమిస్ట్రీ చేయాలి, ఫిజిక్స్ కూడా వచ్చినాయి చేసేసి మళ్ళీ రివైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం తగ్గించుకోవాలి ఇంకా. కానీ ఆర్డర్ ఏంటి అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, దిస్ ఈజ్ ద ఆర్డర్. ఆ ఆర్డర్లో చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ అంటే ఇన్ టైంలో చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఫిజిక్స్లో డైరెక్ట్ బిట్స్ ఏముంటాయో అవి ఫస్ట్ చేయాలి. తర్వాత మనం ప్రతి సబ్జెక్ట్లో లెంతీ క్వశ్చన్స్ ఒక 2-3 ఇస్తాడు వాడు. ఎందుకంటే మీరు అక్కడ దానికి స్టిక్ ఆన్ అవ్వాలని, టైం వేస్ట్ అవ్వాలని, దానికి స్టిక్ ఆన్ అవ్వకండి. ఓకే,
తర్వాత బాగా కన్ఫామ్గా తెలుసు, నీకు పక్కా తెలుసు అనుకుంటేనే ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కా తెలుసు అనేవి మీకు ఒక 180లో 100 బిట్స్ పక్కా తెలిసినాయి మీకు. ఓకే, ఈ బిట్స్ పెట్టేసేయండి, 100 బిట్స్ అన్ని సబ్జెక్ట్స్లో కలిపి. తర్వాత ఒక 20 బిట్స్ వరకు ఎలిమినేషన్ మెథడ్లో 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఇంకొక 2 ఆప్షన్లో ఆన్సర్ అనుకున్నాయి స్కోప్ ఉంటే ఇది నాకు ఇది అనిపిస్తుంది, ఒక 60-70% ఇదే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు పెట్టండి. లేకపోతే లాటరీ వద్దండి. 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదు, పక్కా 100% ఈ 2 కరెక్ట్ కాదు, ఇందులోనే ఆన్సర్, అందులో 70% నాకు కరెక్ట్ ఇది అని తెలుస్తుంది అన్నప్పుడే పెట్టండి. అప్పుడు నువ్వు 3 బిట్స్ పెడితే 2 కరెక్ట్ అయినా కూడా 2 4 జార్ 8 మార్క్స్ వస్తాయి. ఒకటి తప్పు అయినందుకు 1 మార్క్ పోద్ది, 7 మార్క్స్ నీకు ఉంటాయి. లేదు 4 బిట్స్ పెడితే 50-50 వేసుకుందాం, 2 కరెక్ట్ అయినాయి, ఓకే, సో 8 మార్క్స్ వస్తాయి, 2 రాంగ్ అయినాయి, -2, 6 మార్క్స్ నీకు ప్లస్ అవుతాయి. ఎప్పుడు ఇది 50-50 అప్పుడు. అట్లా కాకుండా ప్రతిదీ ఎంసెట్లో లాగా లాటరీ వేసుకుంటూ పోతా నేనంటే నీకు 10 మార్క్స్ కూడా రావు ఫైనల్గా. టోటల్ 10 కూడా అవ్వదు. ఓకే, సో ఈరోజు నుంచి నేను చెప్పాను కదా కొన్ని చాప్టర్స్, అవి పర్ఫెక్ట్గా రివైజ్ చేయండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంచెం ఒక 1.5 అవర్ ముందుగానే వెళ్ళండి. ముందు రోజే సెంటర్ చూసుకోండి. ఎగ్జామ్కి ఒక రోజు ముందుగానే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చూసుకొని, ఎగ్జామ్ అంటే మీరే వెళ్ళక్కర్లేదు, మీ పేరెంట్స్నే. ఎగ్జామ్ ముందు 1 అవర్ 1.5 అవర్ ముందే రమ్మంటారు వాళ్ళు. సో వీలైతే దానికంటే ముందే వెళ్ళి ఫ్రీగా ప్రశాంతంగా ఉండండి. ముందు మెంటల్గా పీస్గా ఉంటే మనం ఈజీగా రాసేయచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.